శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందార్య సద్గురు బ్రహ్మరాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులారా, ఆ విధంగా మనకు సద్గురు వాక్యమును విచారించితే సమస్త ధర్మ మర్మాలు మనకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మనం జన్మకు ఎందుకు వచ్చినామో, ఈ జన్మలో చేయవలసినదేమో, తెలుసుకోవలసినదేమో ఇత్యాది విషయాలు మనం పూర్ణత్వంగా గురుముఖంగా తెలుసుకునేదానికి వీలవుతుంది. ముఖ్యంగా శ్రద్ధావాన్ లభితే జ్ఞానం అన్నదానికి సద్గురువును ఆశ్రయించి గురుసేవ చేయక ఎంతటి వారికి మనము పరమార్థ విచారణ స్వయం కృషి ద్వారా ఎంతటి వారికి తెలియదని ఎందుకు తెలియజెప్పాల్సి వస్తుందంటే, గురుసేవ చేయక గురుముఖంగా కాక ఎన్ని చేసినా గాడి మనకు ప్రత్యక్ష ప్రమాణ అనుభవం తెలియబడదు. అందుకేమంటున్నాడు, నామము రూపము నటన స్తోమము బయలందులేదు చూడుము. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నామము రూపము నటన స్తోమము బయలందులేదు చూడుము. నీవా నామము రూపము నటన స్తోమము ఎరుకందుగలదో చూడు మే నిజము. బయలెరుకల చూచి చూడకుమి. ఏ మారు నేనెంత వినజెప్పినా గాని ఈ మార్గమే తప్ప ఇక లేదు రెండోది చూడు మే నిజము. బయలెరుకల చూచి చూడకుమి. నామము రూపము నటన స్తోమము బయలందు లేదు చూడుము. పరిపూర్ణమందున రూపనామాదులు లేవు. ఏమి? శబ్దస్వరసు రూప రసగంధ తన్మాత్ర గుణములతో కూడుకొని ఉండబడినటువంటి ఈ అష్టవిధ ప్రకృతి అంతా కూడక ఏమాత్రము కూడక పరిపూర్ణమందు లేదు. మనము అంటూ వింటూ కంటూ ఉండబడినటువంటి ఈ సమస్త నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు ఏ ఒక్కటి కూడక ఇసుమంతమైన కూడక ఆ పరిపూర్ణములో లేనే లేదు. మరి నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములన్నీ ఇదిగో ఈ నేననే ఎరుకందు నిక్షిప్తమై ఉన్నాయి. ఇదే అన్నీ చేసి పెడతా ఉంది. ఎట్లా చేసి పెడుతుంది? నానా భాషల చేతను నానా విధ శాస్త్రతతులు నన్ను నమ్ముటకై నేనే రచించి పెట్టితి. నానా భాషల చేత నానావిధ శాస్త్రతత్తులు నన్ను నమ్ముటకై నేనే రచించి పెట్టితి. ఎరుకే అన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. కాబట్టి రూపనామములు లేనటువంటి పరిపూర్ణమును మనము ప్రత్యక్ష ప్రమాణంగా గురుముఖంగా దర్శనం చేసుకోవాలి. రూపనామములతో కూడుకొని ఉండబడినటువంటి ఎరుకను మనము ప్రత్యక్షంగా గురుముఖంగా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఉన్నాయి? రూపనామము లేనటువంటి పరిపూర్ణము, రూపనామములతో ఉండే ఎరుక ఉండేది ఇవి రెండే. ఈ రెండింటిలో మనము సత్యమేది అసత్యమేది అని విచారించితే గురుముఖంగా మనకు నామరూప కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనటువంటిదే సత్యం, అదే శాశ్వతం. ఎందుకంటే దానికి ఒక పేరు లేదు, ఆధారము లేదు, దానికి ఎటువంటి గుర్తింపు లేదు. దీనికి అన్ని అడ్రస్లు ఉన్నాయి కానీ నిలవదు. ఎన్ని చేసినా కూడా ఇది నిలబడదు. ధ్యానం చేసినా నిలబడదు, యోగం చేసినా నిలబడదు, తపస్సు చేసినా నిలబడదు, యజ్ఞయాగాదులు చేసినా నిలబడదు, జపతపాలు చేసినా నిలబడదు, శ్వాస మీద ధ్యాస పెట్టినా నిలబడదు, ఎన్ని మంత్రోచ్చాటనలు చేసినా నిలబడదు, 33 కోట్ల మంది దేవతలను ఆరాధించినా నిలబడదు. ముందే చెప్పినారు కదా, 21,600 జరుగు హంసలు తరుగునాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగది తనువు జీవా మేలుకో అని.
కాబట్టి ఎవరు నిలబెట్టుకోలేరు. ఇది నిలబడదు కూడక. ఏ వస్తువు కూడక సృష్టిలోకి సృష్టింపబడింది అంటే అది తిరిగి మాయమైపోతుంది. అందులో ముఖ్యమైనటువంటిది మాయ అంటే ఏమిటిది అంటే ఎంతటి వారికి అర్థం కాకోకుండా ఉంది. మాయ అంటే ఏమిటి? మాయ అంటే ఇదిగో ఇదే మాయ, నేననేదే మహామాయ. అన్ని దాంట్లో రహస్యాలు తెలుసుకుంటుంటారు మానవులు, ప్రతి ఒక్కరు అందరూ కూడా. కానీ దీని రహస్యం ఎవరికి తెలియబడుకోకుండా ఉంది. ఇదే పెద్ద మాయ. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడికి పోతున్నా, అసలు నేనేంది అన్నటువంటి విషయము ఎవరికి తెలియకోకుండా ఇది మర్మంగా రహస్యంగా ఉండేది ఏంది అని అంటే ఇదిగో ఇది. దేవుడు బట్టబయలయ్యే ఉన్నాడు, దేవుని గురించి చింత లేదు. గురువు దగ్గరికి పోతే, ఓ సద్గురుదేవా నాకు శాశ్వతమైన పరంధామాన్ని పరమపదాన్ని తెలియజేయంటే ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నది చూపిస్తాడు గురుదేవుడు. కానీ దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇది మాయ, లేకనే కనిపిస్తూ ఉన్నట్టు భ్రమింపజేస్తూ మాయమైపోతుంది. దీన్ని పట్టుకోవాలని ప్రయాణమైనారు. ఎట్లా ఉంటే పాపము బంగారు జింక సృష్టిలో లేదు, కానీ బంగారు జింక కనిపించింది పర్ణశాలలో సీతారాములకి. అమ్మవారు ఆ బంగారు జింకను కావాలా తీసుకురాపోమని చెప్తే రాముడు ప్రయాణం అయిపోయినాడు. అది మాయ. బంగారు జింక మాయ. మాయను పట్టుకుందామని ప్రయాణం అయిపోతే దొరికిందే, అది దొరకదు. అంతటి వారికే మాయ దొరకకపోతే మనం ఎంతటి వారం ఇవన్నీ ప్రయాణం చేసి మనం సాధనల ద్వారా మనం మాయను చిక్కించుకుందాము. దీని లోపల ఆత్మ అనేది ఉంది, దీన్ని పట్టుకుందాము, ఈ నేనెవరో తెలుసుకుందాము అని ప్రయత్నం చేస్తే స్వతహాగా ఎంతటి వారికి కూడా తెలుసుకునేదానికి మనకు వీలు కాదని గురుముఖంగా మనము విషయం తెలియబడతా ఉంది. కాబట్టి మాయ కోసం ప్రయత్నం చేయకూడదు, పరమార్థం కోసం ప్రయత్నం చేయాల. అప్పుడే మానవ జన్మకు సార్థకత. ఎందుకు అనంటే ఎన్ని చెప్పినా, ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని చూసినా అన్నీ వదిలిపోయే వాళ్ళమే కదా, ఏదీ నిలబడదు కదా. ఇన్ని చెప్పి, ఇన్ని చూసి, ఇన్ని ఇన్నబడినటువంటి మనమే నిజం కాదు, మనమే ఉండలేము, స్థిరమైనటువంటిది కాదు ఇది. మరి దీని గురించి విచారణ చేయరే? దీన్ని యథావత్తు 4 ఉన్నాయి. ప్రసల వైరాగ్యమని, పురాణ వైరాగ్యమని, శ్మశాన వైరాగ్యమని. అమ్మగారు స్త్రీలు ప్రసలించే సమయంలో ఆ ప్రసన వేదనకు భరించలేక ఈ భర్త వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ సంసారం వద్దు, ఈ జన్మమే వద్దని బాధపడుతుంది ఆ మహాతల్లి. కానీ పిల్లలు జన్మించి 8 నెలలు, 9 నెలలు, సంవత్సరమైన తర్వాత మళ్ళీ భర్త పిల్లలు అంటే మళ్ళా మమకారం, ఆనందం, మళ్ళా సంతోషం కోరుకుంటుంది. ఆ సమయానికి మాత్రమే ఆ ఒక్క వైరాగ్యం ఆయమ పొందుతుంది, మళ్ళీ మాయమవుతుంది ఆ వైరాగ్యం. పురాణ వైరాగ్యం కూడా అంతే. పురాణాలు చెప్తూ ఉంటారు, చెప్తే ఆ పురాణములలో ఉండబడినటువంటి చరిత్రలు, కథలు వింటే ఎవరిదైనా ఇంతే కదా, ఏముంది ఈ జన్మ వృధా మానవ జన్మ, కాబట్టి పరమార్థాన్ని తెలుసుకొని తరించల్లా అని ఆ కొంచెం చెప్పి ఆడున్నంత వరకు భాగవతం చదువుతూ ఉంటే వింటాం. ఒక్కొక్కరు చరిత్రలు ఉంటాయి దాంట్లో. మహాత్ములు, పుణ్యశ్రీలు, పతివ్రతలు, జ్ఞానులు, ఋషులు, మునులు, చక్రవర్తులు, రాజులు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలన్నీ ఉంటాయి భాగవతంలో. అందుకే భాగవతము అంటే బాగా అవుతాము, భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల చేత బాగా అవుతాము అని భాగవతము అని పేరు. అయితే మనకేమన్నా ఉందే ఆ విషయం అంటే ఆ కొంచెం సేపే వైరాగ్యం, పురాణ వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం ఉంది. ఏమి ఎంట పెట్టుకొని పోతే ఎవరిది ఏం లేదు, అంతా అందరి గతి ఇంతే, ఎవరేం వెంట తీసిపోయేది ఏం లేదంటారు. మరుసటి రోజు వడ్డీలకు ఇచ్చిన లేకపోతే కనుక వాళ్ళ మీద అనేకమైనటువంటి దూషణ భూషణలు జరుగుతాయి. కాబట్టి
నిజమును తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ప్రపంచం వైపు పరిగెత్తితే ఎండమావుల రీతిగా జింక ఉరికినట్లు మనం కూడా ఈ ప్రపంచం వైపు ఉరికి 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 నిజం తెలియక గతించడము, మళ్ళీ రావడము, జన్మాదుల పాలు ఏదో ఒక జీవరాశిలో జన్మించడము, మళ్ళీ గతించడము, మళ్ళీ జన్మించడము, నిరంతరం ఇదే జరుగుతూ ఉంది. అచలబోధ అంటే ఏమిటి అని అంటే మొదటే చెప్పినాడు అనమాట. జనులార జనన మరణములన్ తొలగంద్రోయజాలు లక్షణహితమై. ఓ జనులారా, జనించి గతించేవారమయ్యా మనమందరము. ఈ జనన మరణములు అనబడేటువంటి దానిల నుండి తొలగంద్రోయజాలు లక్షణహితమై, ఈ జనన మరణ ప్రవాహం నుండి బయటపడడం కోసము, ఈ జనన మరణ ప్రవాహం అనబడేటువంటి చక్ర భ్రమరము నుండి ఒడ్డుకు చేరుకోవడం కోసము, గడ్డన పడడం కోసము, గట్టెక్కడం కోసము మనము సద్గురువుని ఆశ్రయించాలి. అంత తప్ప ఈ లోకంలో ఏది స్థిరం కాదు, ఏదీ నిలవదు, ఏదీ నిజము కాదు. మనం ఎన్ని చేసినా వృధా ప్రయాసలు. కాబట్టి సత్యం చెప్పే సద్గురువుని ఆశ్రయించి, అయ్యా నేను బ్రతికుండగానే పరమార్థం ఏదో నేను తెలుసుకొని మోక్షాన్ని చెందల్లా, భ్రమను తొలగించుకొని పరమార్థాన్ని చేరుకోవాలని ఇచ్చగలిగినటువంటి వారు సద్గురువుని ఆశ్రయించి శరణాగతులై వంచన లేక త్రికరణ శుద్ధిగా గురుసేవ చేసి పరిపూర్ణ ధర్మాన్ని తెలుసుకుంటే వారే భ్రాంతిరహితులై తరించుతారు. అట్లుగాక ప్రపంచ భ్రాంతి ఎమ్మడి పరిగెత్తిదే మనం ఎన్ని చేసినా వృధా ప్రయాసలని మనకు తెలియబడతా ఉంది. ఎందుకంటే ఇవన్నీ పిల్లలాట చేష్టలే తప్ప నిజము కాదు. నిజము తెలిసినటువంటి వారు చేసేటువంటి పరివర్తనలు కావు. నిజము తెలిసినటువంటి వారు ఎలా ఉంటారు? వారి యొక్క ధర్మం ఏమి అనంటే, ఇదిగో ఆ పిల్లలు తాటాకులతో పిల్లల గావించి పెళ్లి పేరంటమ్ములు చేసేటప్పుడు వాళ్ళ తల్లులు కానీ సత్యమనుసు తలచేరామదిని తలవరు కదా. అలాగే నిజము తెలిసినటువంటి మహాత్ములు కూడా ఈ ప్రపంచ భ్రాంతులనన్నీ కూడా ఇదంతా నిజము కాదు, ఈ సృష్టి నిజము కాదు, ఈ అనంతమైన విశ్వమంతా కేవలం స్వప్నతుల్యము, ఎండమావుల నీతిగా కనిపిస్తూ ఉంది కానీ నిజము కాదని గురుముఖంగా గురువాక్యములో నిరంతరము ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళు భ్రాంతిరహితులై ఉండి కూడా లేనివారై, లేకనే ఉన్నట్లు తోపింపబడుతూ ఉన్నవారై జన్మరహితులై తరించుతారని తెలియజేస్తూ, మనకు రాబోయే వాక్యంలో ఇంకా ఈ యొక్క పరిపూర్ణ బోధ ధర్మాలు ఎంత దగ్గరగా మనము తెలుసుకుంటూ వస్తే మనకంత అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుంది. పరిపూర్ణ బోధనగా వినే కొద్దీ వినే కొద్దీ వినే కొద్దీ వినే కొద్దీ భ్రమ తొలుగుతూ మనకు బ్రహ్మంబు బట్టబయలైనటువంటి దర్శనం అవుతుంది. అందుకే పరిపూర్ణ బోధ అంటే భ్రాంతిరహితమైనటువంటి మార్గమును బోధించేదే పరిపూర్ణ బోధ. ప్రపంచంలో అందరూ భ్రాంతితో కూడుకున్నవి బోధించుతారు. కఠినంగా ఉన్న భ్రాంతిరహితమైన మార్గము పరిపూర్ణ బోధ. కానీ నిదానంగా మనసిచ్చి వింటే, గ్రహించుతూ వస్తే, అర్థం చేసుకుంటూ వస్తే, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తే, సత్యాన్వేషణ పరులం అయితే, సద్గురువుని ఆశ్రయించాలని మనస్సు కలిగితే, ఈ యొక్క పరిపూర్ణ బోధ వింటూ వస్తే మనకు ఇందులో ఉన్నబడినటువంటి తీయదనమేందో, మాధుర్యమేందో చక్కగా మనకు తెలియబడుతుంది. అందుకే రాబోయే వాక్యాలలో మనము గురువాక్యాన్ని పూర్ణత్వంగా అందరం కూడా తెలుసుకొని భ్రాంతిరహితులమై తరించుతామని తెలియజేస్తూ, సద్గురు ప్రభు మహారాజుకు జై.